మనకి త్వరగా అప్రిషియేషన్స్ రావాలి అని అనుకుంటే మనకు ప్యూర్లీ రెసిడెన్షియల్ పరంగా ఆల్రెడీ ఇన్ఫ్రా పరంగా డెవలప్ అయిన షాద్ నగర్ టౌన్ అనేది మనకు ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఈ షాద్ నగర్ టౌన్ ఏంటంటే మనకు ఆల్రెడీ ఇన్ఫ్రా పరంగా కానీ లైక్ హాస్పిటల్స్ తీసుకోండి, సూపర్ మార్కెట్స్ కానివ్వండి, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ షాద్ నగర్ డెవలప్ అయిన ఏరియా. సో ఈ షాద్ నగర్ లో మనకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే త్వరగా అప్రిషియేషన్స్ కూడా ఉంటాయి. మనం ఒకసారి షాద్ నగర్ చుట్టుపక్కల మనం ఇండస్ట్రీస్ కూడా తీసుకున్నా కూడా లైక్ ఎంఎస్ఎన్ ల్యాబ్స్ కానివ్వండి, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కానివ్వండి, అమెజాన్ డేటా సెంటర్ కానివ్వండి, జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్స్ కానివ్వండి, అలాగే నాట్కో ఫార్మా లాంటి కంపెనీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ పెద్ద పెద్ద కంపెనీలు అనేది అక్కడ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. అలాగే మనకు షాద్ నగర్ టౌన్ చుట్టూ మనకు తీసుకున్నట్లయితే 4 చెడ్జెస్ అనేది కూడా వచ్చాయి. సో చెడ్జెస్ అంటే ఏమీ లేదండి, స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటారు. సో ఈ చెడ్జెస్ అనేది మనకు 2005 లో ఈ సెజ్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. 2006 లో మనకు ఆల్మోస్ట్ అమల్లోకి వచ్చింది. సో ఈ సెజ్ అనేది ఎందుకు తీసుకొచ్చారంటే మనకు స్పెషల్ గా ఇండస్ట్రీస్ కానివ్వండి గ్రోత్ అవ్వడానికి మనకి ఈ సెజెస్ అనేది తీసుకురావడం జరిగింది, ఎకనామిక్ పరంగా కానివ్వండి. సో ఈ సెజెస్ లో మనకు ఆల్రెడీ చాలా కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ అక్కడ అరవిందో కానివ్వండి, మీరు చూస్తున్న ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో మీరు వెళ్ళినప్పుడు ఎలక్ట్రికల్ బస్ చూస్తుంటారు, అవి ఒలెక్ట్రా ఎలక్ట్రికల్ అండి, అవి కూడా మనకు ఆల్రెడీ సెజెస్ లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. సో మనకు ఫార్మా రంగం కానివ్వండి, ఇండస్ట్రీలో ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్న సిటీలో బాలానగర్ ఫార్మా ఇండస్ట్రీ మన ఇండస్ట్రియల్ ఏరియా ఉందో ఇది కూడా మనకు అప్కమింగ్ అనేది బాలానగర్ ఇండస్ట్రియల్ లోకి షిఫ్ట్ అవుతుందండి. సో అలాగే మనకు బెంగళూరు హైవేలో మనం టూరిజం గా తీసుకున్నా కూడా మనకు ఆల్రెడీ మనకు చిన్నజీయర్ స్వామి కట్టించినటువంటి 108 టెంపుల్స్ ఉన్నాయి. 100 acres ఏరియాలో 108 టెంపుల్స్ కట్టించినటువంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ కానివ్వండి, అలాగే మనకు కన్హా శాంతివనం లాంటి వరల్డ్ లార్జెస్ట్ మెడిటేషన్ సెంటర్ అంటే అది ఎవ్రీ వీక్ కూడా మనకు థౌజండ్స్ ఆఫ్ పీపుల్స్ అనేది అక్కడ విజిట్ చేస్తూ ఉంటారు. దాంట్లోనే మనకు నేచర్ క్యూర్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. సో అలాగే మనకు ఇప్పుడు ఏదైతే సిటీలో ఉన్నటువంటి జులాజికల్ పార్క్ కూడా మనకు ఇక్కడ కమ్మదనం దగ్గర ఆల్రెడీ మనకు డెవలప్మెంట్స్ అనేది చేయడం జరిగింది, ఆల్రెడీ ఫినిషింగ్ స్టేజ్ లో ఉందండి. సో ఇప్పుడు ఏదైతే సిటీలో ఉన్న జూ పార్క్ కూడా మనకు అప్కమింగ్ అనేది బెంగళూరు హైవేలో కమ్మదనం దగ్గర మనం షిఫ్ట్ చేయబోతున్నారండి. అప్కమింగ్ ఫ్యూచర్లు ఏంటంటే మనకు సుమారు 10 to 15 lakhs ఎంప్లాయ్మెంట్ అనేది ఈ పర్టికులర్ మన షాద్ నగర్ సరౌండ్స్ లో మనకు అనేది క్రియేట్ అవబోతుంది. సో దీనివల్ల ఏంటంటే షాద్ నగర్ చుట్టూ అరౌండ్ మనకి వచ్చేసి ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల సో ఈ రెసిడెన్షియల్ పరంగా కూడా మనకు గ్రోత్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ అనే షాద్ నగర్ లో చేసినట్లయితే వితిన్ 5 to 6 years లో మనకు మంచి అప్రిషియేషన్స్ అనేది వస్తాయి. సో మనకు షాద్ నగర్ కి ఇంకొక ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకు షాద్ నగర్ దాటిన తర్వాత బూర్గుల విలేజ్ ఆనుకొని మనకు రీజనల్ రింగ్ రోడ్ అనేది మనకు అప్కమింగ్ రాబోతుందండి. ఈ షాద్ నగర్ అలాగే నియర్లో చూసుకున్నట్లయితే మనకు ఏదైతే బూర్గుల సెజ్ కానివ్వండి అలాగే బాలానగర్ సెజ్కు మధ్యలో మనకు అనేది రీజనల్ రింగ్ రోడ్ అనేది వస్తుందండి. సో ఈ అలాగే మనకు రీజనల్ రింగ్ రోడ్ తో పాటు రీజనల్ రైలు కూడా మనకు వస్తుంది. సో ఈ కనెక్టివిటీతో పాటు మనకు ఆల్రెడీ షాద్ నగర్ కు మనకు బిగ్గెస్ట్ రైల్వే కనెక్టివిటీ కూడా ఉందండి. సో ఇలా తీసుకున్నట్లయితే మనకు ఆల్రెడీ షాద్ నగర్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అప్రిషియేషన్స్ అనేది కూడా త్వరగా వస్తుందండి. మనం ప్రీవియస్ గా చూసుకున్నట్లయితే ఎలాగైతే ఓఆర్ఆర్ మనకు వచ్చినప్పుడు చాలా మంది కూడా ఓఆర్ఆర్ బేస్ చేసుకుని అంత లాంగ్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలా అని చాలా మంది ఆలోచించారు. ఈ రోజు ఓఆర్ఆర్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఎలా అప్రిషియేషన్స్ తీసుకున్నారో అలాగే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ బేస్ చేసుకొని ఇప్పటికైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ అనేది తీసుకుంటారు. ఇప్పటికి కూడా మనం ఇన్వెస్ట్మెంట్ ఈ పర్టికులర్ ఏరియాలో కానీ చేయకపోతే ఖచ్చితంగా మీరు మంచి అప్రిషియేషన్స్ కానివ్వండి ధనవంతులు అవ్వడానికి ఛాన్సెస్ అనేది చాలా వరకు మీరు మిస్ అయినట్లే.